31 8:30కి అట్లా వచ్చింది. 8:30కి అట్లా వచ్చింది. ఎవరు చేశారు సార్ ఫోన్? మా బొమ్మలు చేశాడు. ఓకే సార్, లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడి 29. అప్పుడేమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలి? ఏం చెప్పలేదు. మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? లేదు, ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు సార్, పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది. సార్ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, మొన్న వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత హాలిడేస్లో అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్లో ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. మాట్లాడతారు. ఓకే, ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. అంటే పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్ కానీ వాళ్ళు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు సార్? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వాళ్ళ సైడ్ గట్రా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఓకే సార్. ఇక అది దేవుడు రాశాడు అంతే, దాన్ని ఏం చేయాలి. ఎందుకు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు తెలియదమ్మా, అది మాత్రం తెలీదు. ఓకే సార్. అమ్మ, మీరు మీ కోడలతో ఎప్పుడు మాట్లాడారు? పండగకి రమ్మన్న సంక్రాంతికి రమ్మన్నారు. మన్మడు రమ్మన్నాడు, ఇయ్యబ్రాలు రమ్మన్నాడు. మాకు చేతనైతే లేదని పోలేదమ్మా, అంతే. చేతనైతే లేదని పోలేదు. సంక్రాంతికి మాట్లాడింది నా కోడలు, రానత్తయ్య అన్నది. సరే అని చెప్పినాం, కానీ నా ఆరోగ్యమే సహకరించలేదు, నేను వెళ్ళలేదమ్మా. వెళ్ళలేదు. మేము ఇద్దరేమో ఉంటాం ఇంట్లో, వెళ్ళలేదమ్మా. మేము అంతకుముందు ఎప్పుడు వెళ్ళారు? మేము అంత మునుపు డిన్నర్కి వెళ్ళినాము, ఒక దగ్గరికి దావత్కి వెళ్ళినాము. నా కోడలు అందరు చుట్టాలు అందరు పోతురు అని ఆమెకు కూడా దావత్ పెట్టిర్రు. మా అక్క మనమరాలు, మా అక్క మా బిడ్డ మనమరాలు దావతు నైటు మమ్మల్ని రమ్మన్నది. వాళ్ళు రమ్మంటే పొద్దున్నే రాండ్రి చెప్పినాయి అంటే మేము ఇట్లా అంటూ మా సువర్ణకోళ్ళు వాళ్ళు ఎట్లా బిడ్డ అంటే నాకు కూడా చెప్పిర్రు, అత్తయ్య నైట్ వెళ్దాము, నేను తీసుకెళ్తా, నువ్వు మీరు చెన్నచెర్లకు రాండ్రి అని చెప్పింది. అప్పుడు ఫోటోలు దిగిను. అప్పుడు మమ్మల్ని నైట్ తీసుకుపోయింది ఇంటికాడ. మళ్ళీ టీ ఇట తాగినాక మళ్ళీ ఈడికి వచ్చినాము. బస్ కాడ దాకా కార్లో దించేసింది, బస్ ఎక్కిచ్చింది. రానా మామయ్య అంటే నీకు డ్యూటీ టైం అవుతుంది కదా బిడ్డ, నిన్న చేయలేదు డ్యూటీ, ఇవాళ చేయకుంటే వరకు బాగుండదు అని చెప్పినాము మా కోడలికి. అంతే. బస్ ఎక్కి 2 రోజులు సెలవు పెట్టుకుందమ్మా. నా కోడలు బంగారం అమ్మ, నా బంగారం అమ్మ, నా కోడలు. మీ మన్మరాలతో ఇట్లా ఎప్పుడు మాట్లాడిరు? అప్పుడైనా నా మన్మరాలు సంక్రాంతి రాలేదమ్మా, రాలేదు. దసరాకు వచ్చింది నా మనవరాలు, వచ్చింది. కానీ ఆమెకు ఎగ్జామ్స్లు ఉన్నాయి అని పండుగ ముందు వచ్చింది. ఆమె చాలా టైం ఎక్కువ ఇవ్వలేదు ఆమెకు. ఇక నేను వెళ్ళిపోతున్నా నాని అంటే నేను వస్తానమ్మా అంటే, నేను మళ్ళీ ఎగ్జామ్స్ రాసినాక సెలవులలో నేను వస్తున్నాను నీ దగ్గరికి అని చెప్పింది నా మనవరాలు. అంతే అంతే. నా మన్మడే సంక్రాంతి రమ్మని కూడా చెప్పిండు, తాత నాని రాండ్రి పండుగకు రాండ్రి, మనం పండుగ చేసుకుందాం అని. నా ఆరోగ్యమే సహకరించలేదమ్మా, పోలేకపోయినాం మేము, పోలేకపోయినామమ్మా. అంతే. చేతికి ఎదిగిన 2 పిల్లలు కదమ్మా, చేతికి ఎదిగిన 2 పిల్లలు కూడా ఈరోజు దూరం అయిపోయారు కోడలతో పాటు. అసలు ఏం ఆలోచించుంటారు అనుకుంటున్నారు? మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు ఎటువంటి ఆలోచనలు లేవు. నా కోడలు జాబ్ చేస్తుంది, నా కొడుకు జాబ్ చేస్తారు, నా పిల్లలు మంచిగా చదువుకుంటారు. నాకు ఇడికే సంతోషము. మేము ఇంత మంచిగా ఆరోగ్యంతో ఉండాలి. ఈయనకు అటాక్, నా భర్తకు షుగరు, బీపీ అన్నీ ఉన్నాయమ్మా. ఆయనకి ఇంత టైంకు
జొన్న రొట్టె గట్క అది ఆయనకి ఏదంటే అది చేసి పెట్టుకుంటా. నా కొడుకులు ఏం చెప్పారంటే డాడీని చూసుకుని మమ్మీ మేము దూరంగా ఉన్నా నేను వస్తా అప్పటిదాకా మీ ఆరోగ్యాలు మంచిగా చూసుకోండి చెప్పిండు నా పెద్ద కొడుకు. వారానికి 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసేది. లాస్ట్ ఎప్పుడు ఫోన్ చేసిండు మీ మేమే ఆ రోజు నా కొడుకుది పుట్టినరోజు, నా కోడలు ఇదైన రోజే. అయితే పొద్దున్నే స్నానం చేసిండు, దీపం ముట్టించినాక నా కొడుకు వారం అవుతుంది ఫోన్ చేస్తలేడేందా అని అన్నాడు. నువ్వైతే ఫస్ట్ దీపం ముట్టించినాక డ్యూటీకి పోతుంటే కూడా మాట్లాడతాడు కొడుకు అని అంటుండగానే ఆయన ఫోన్ వచ్చింది. రాగానే నాన్న నేనేమో చేద్దాం అనుకుంటున్నా, నీకు పుట్టినరోజు నాన్న అంటే సరే నాన్న అన్నాడు. అన్నాక మీ ఆరోగ్యాలు ఎట్లున్నాయి అని అడిగిండు. మంచిగా ఉన్నాయి నాయన, మేము నిమ్మలంగా ఉన్నామని చెప్పినాము. ఇక ఫోన్ కట్ అవుతుంది, ఇక మాట్లాడనిక మాకు రాలేదు ఇక నా కొడుకుతోటి. మళ్ళా ఆ ఒక్క క్షణంలే నిమిషం ఇట్లా నా కొడుకు ఫోన్ పెట్టేసాను, నా కోడల వార్త మాకు ఎరకైతేనే ఉంది అంతే. ఇట్లా పెట్టేయంగానే మా ఏప్రాలు చేసింది, మా కోడల అన్న చేసిండు. ఇద్దరు అత్తయ్య మామయ్య మీరు ఇద్దరు సికింద్రాబాద్ రాండ్రి అన్నాడు. మేము చేతగానోలో మేము ఎక్కడ పోతామని కొట్టుకుంటున్నాం. మొత్తుకుంటుంటే చుట్టుముట్టాలు అందరు వచ్చారు, మా చుట్టాలు మా బంధువులు అందరు వచ్చారు. మాకు తోడు కావాలి కానీ 2 కొడుకులు ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో. వాళ్ళందరూ వచ్చేదాకా నేను ఉండాలిగా అమ్మ ఇక్కడనే, ఎక్కడని పోతాం మేము చేత కదని. వాళ్ళందరూ వచ్చేదాకా ఉండి మమ్మల్ని ఏడికి తీసుకుపోతే ఆడికి వెళ్ళినాం.